నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కుల గణన అవకతవకలు సమగ్ర సర్వే జరగలేదు మా పథకాలు కాపీ కొట్టారు తెలంగాణ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ ఘనంగా వసంత పంచమి వేడుకలు చదువుల తల్లి ముందు అక్షరాభ్యాసాలు విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ సర్కార్ కరీంనగర్లో కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు గతంలో చిన్నగా ప్రారంభం నేడు ఒక పెద్ద ప్రయాణం ఇది మా ఎస్ఎస్సి బిపిఎల్ యొక్క విజయం ఇది మీ అందరి మద్దతుతో సాధించిన ఘనత 2006లో వసంత పంచమి రోజు ఎస్ఎస్సి ప్రారంభమైనప్పుడు కేవలం ఒక కేబుల్ టీవీ నెట్వర్క్ గా మా ప్రయాణాన్ని ప్రారంభించాం ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో మిమ్మల్ని బాక్స్లెస్ టీవీ వినోదంతో కనెక్ట్ చేయాలనేదే మా లక్ష్యం ఈ ప్రయాణంలో మేము 2013లో ఒక అడుగు ముందుకేసి సెట్ టాప్ బాక్స్ సేవలను ప్రారంభించాం అధిక నాణ్యతతో కూడిన ఛానల్స్ కస్టమర్లకు మరింత వినోదం అందించడానికి ఈ అప్గ్రేడ్ తో ముందుకు సాగాం 2018లో ఎస్ఎస్సి బిపిఎల్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించి మీ ఇంట్లోనే వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీని తీసుకొచ్చాం ప్రేక్షక దేవుళ్లు అందిస్తున్న ఆదరణతో ఈ మా ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి 2024 ఎస్ఎస్సి బిపిఎల్ మరింత ముందుకు సాగుతూ ఎస్ఎస్సి ఇనిగో యాప్ తీసుకురావడం జరిగింది ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా టీవీ ఛానల్స్ తో పాటు ఓటీటీలను కూడా వీక్షించవచ్చు అంతేకాదు స్మార్ట్ టీవీ యాప్ ద్వారా 500+ లైవ్ టీవీ ఛానల్స్ మరియు 30+ ఓటీటీ ప్లాట్ఫామ్లను మీకు చేరువ చేస్తున్నాం ఈ 19 ఏళ్ల విజయ పరంపరలో మా ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులు ఇంటర్నెట్ కస్టమర్లు మరియు మా కొత్త స్మార్ట్ టీవీ వినియోగదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఎస్ఎస్సి బిపిఎల్ 19 సంవత్సరాల సక్సెస్ జర్నీలో మీరు భాగస్వాములే మీ ప్రేమ ఆదరణ ఎప్పటికీ కొనసాగిస్తారని ఆశిస్తూ మేము కొత్త టెక్నాలజీ మెరుగైన సేవలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం సదా మీ సేవలో ఎస్ఎస్సి బిపిఎల్ మీ మద్దతు మా శక్తి మీ నమ్మకం మా విజయ సూత్రం కరీంనగర్లో ఎమ్మెల్సీ కవిత సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు నగరంలో ఓ ఫార్మసీని ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం బీసీ కులగణన అనే కార్యక్రమం కొంతమేరకు బీజం పడ్డట్టే అయితే అది తప్పుల తడక బీసీ కులగణన అన్నారు సమగ్ర సర్వే జరగలేదన్నారు కొంతమేరకు బీసీ కులగణన ముందుకు సాగినా ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాల్సింది అన్నారు ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో మంచి ముందడుగు పడిందని అన్నారు దేశ చరిత్రలో బీసీ కులగణన అనేది ఏనాడు జరగలేదు గతంలో కేసీఆర్ హయాంలో సకల జన కులగణన సకల జనుల సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు జాగృతి పూలే విగ్రహాన్ని సచివాలయంలో పెట్టాలనే డిమాండ్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు జాగృతి ఉద్యమ ఫలితంగానే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కులగణన సర్వేపై సర్వత్రా విమర్శలు ఉన్నాయని సమగ్ర సర్వే చేపట్టలేదని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన డేటాపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు 2011 జనాభా ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు ఉండగా 3.50 లక్షల మంది జనాభా ఉన్నట్లు తెలిపారు 2014 కేసీఆర్ నిరూపించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,03,60,00,000 మంది జనాభా ఉన్నట్లు తెలిపారు 2014 నుంచి 24 10ఏళ్లలోనే 1,15,00,000 ఇండ్లు ఉండగా 3,70,00,000 మంది జనాభా ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే అన్నారు ఏ విధంగా చూసినా ఈ లెక్కలు తప్పుల తడకగా ఉన్నట్లు ఆరోపించారు ప్రజలంతా కాంగ్రెస్ వ్యవహారంపై ఓ కన్నేసి ఉందని రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి
అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామికవాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగన్న దేశవ్యాప్తంగా జరగలేదు, కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది. అందులో డేటాను వాడుకొనే మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వ్యక్తిగత సహాయకులు నారంపట్ల మహేందర్ జన్మదిన వేడుకలు సోమవారం అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు జమలుద్దీన్, ఎమ్మెల్యే వ్యక్తిగత నాయకులు కిషన్ ప్రసాద్ మరియు మహేందర్ అభిమానులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళ్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మా శ్రీవాణి పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి ఏటా సరస్వతి మాతకు పూజలు చేసి విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తామని, అక్షరాభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు విద్యాబుద్ధులు సరస్వతి మాత కలిగించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు తాళ్ల రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు రమేష్, కవిత, రజని, వనిత, మౌనిక, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. वैष्णवीर्वा सावित्रीर्वा सावित्रीर्वा सरदायीर्वा देवीर्वा दिव्यालंकारभूषितार्वा वाग्देवीर्वा वरदायीर्वा श्रीव्रार्वा ब्रह्मज्ञानाधिकारिर्वा ब्रह्म ఈ వసంత పంచమి జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం జనవరిలో లేదా ఫిబ్రవరిలో ఈ పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం అందరికీ భరిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం డబ్బులు అందరికీ ఉండొచ్చు, కానీ విద్య అనేది ఒక విద్యార్థిలో విజ్ఞానాన్ని పెంపొందించినప్పుడే ఆ యొక్క డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, అటువంటి జ్ఞానాన్ని విద్యార్థి పెంపొందించుకున్నప్పుడే సమాజంలో ఒక మంచి వ్యక్తిగా రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మా పాఠశాలలో, మా శ్రీవాణి పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థులు వారు ప్రత్యేకంగా చూసే విధంగా, ప్రతి పండుగను వారికి అర్థమయ్యే విధంగా నిర్వహించుకోవడం అనేది మా పాఠశాల ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఈవెంట్ని ఈ విధంగానే ఘనంగా జరుపుకోవడం అనేది మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ను 16వ డివిజన్ వాసులు సోమవారం ఘనంగా సన్మానించారు. స్థానిక డివిజన్లోని రామ్నగర్లో ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలను అందించి శాల్వాలతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివిజన్కు మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ చేసిన సేవలను వారు కొనియాడారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రముఖ గాయకుడు గుడిసెల జయరాజ్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్లాస్టిక్ వాడకంతో వచ్చే అనర్థాలు
పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివార్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ మీట్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని 13 క్లబ్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు కోసం క్లబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో కృషి చేసిన రీజనల్ చైర్మన్ తన్నీరు రాజేందర్తో పాటు మహిళా క్లబ్ అధ్యక్షురాలు తన్నీరు పద్మను అతిథులు సన్మానించారు. లయన్స్ క్లబ్ కోసం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గాయకుడు జయరాజ్, లయన్స్ కేను చైర్మన్ సురేష్, రీజనల్ చైర్మన్ రాజేందర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరింపజేసి పేద ప్రజలకు అనేక సేవలను అందించాలని కోరారు. కంఠంతో వీళ్ళందరూ కూడా ప్రతి రోగానికి ఇప్పుడు చేస్తున్న సేవలకు కొనసాగిస్తూ ఇంకా ముందుకు మేము వెళ్తాము. సేవే మా మార్గము, సేవ కోసమే జీవిస్తాం. ప్రపంచంలో అత్యున్నతమైన ఈ మార్గం ఏదైతుందో ఆ మార్గం కోసం లయన్స్ క్లబ్ పనిచేస్తుందని వాళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావడం అనేది జరిగింది. దాన్ని కొంచెం ముందుకు తీసుకుపోతూ నేనేం చేశానంటే ప్రకృతిని పరిరక్షించాలి అని శబ్దం చేపించడం అనేది జరిగింది. ఈ రోజు రీజనల్ మీట్లో జరిగిన ఈ శబ్దం కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రపంచాన్ని మార్పు వైపు నడపడంలో గొప్ప ముందడుగు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. వీరి సేవలకు తగ్గట్టుగా నా జీవితం ఉన్నంత కాలం వీళ్ళ కోసం నేను పనిచేస్తాను. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 210 దేశాలలో సుమారుగా 14 లక్షల మంది సభ్యులతో నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు రాజేందర్ గారి రీజన్ మీట్ సందర్భంగా రీజన్ కాన్ఫరెన్స్ నిర్వహించడం, దాంట్లో ఉన్నటువంటి 12 క్లబ్లు కూడా ఈరోజు వారి యొక్క సేవా కార్యక్రమాల ప్రదర్శనతో పాటుగా రాబోయేటువంటి 6 మాసాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమ వివరాలన్నింటినీ కూడా వారు ఈరోజు సభ్యుల అందరి పక్షాన పొందుపరచడం చాలా ఆనందదాయకం. ప్రకృతి పర్యావరణ స్ఫూర్తిని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ నా రీజన్ పరిధిలోని 12 క్లబ్లు జిల్లాలో హైలైట్గా ఈరోజు బ్యాన్ ప్రెజెంటేషన్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఉండడం, జిల్లాలో ఉన్న 9 రీజియన్లలో నా రీజియనే 7 మాసాల్లో స్టార్ ఆఫ్ ద రీజియన్గా ఉండడం, నేను కూడా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా బంగారు పథకం తీసుకోవడం, నాకు సహకరించే ప్రతి లైన్ సభ్యుడికి ప్రతి లైన్ లీడర్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా 5 ఏళ్ల లైనిజం ప్రస్థానంలో రీజియన్ చైర్మన్ స్థాయికి వచ్చాను. భవిష్యత్తులో కూడా నా సేవలు ఇలాగే కొనసాగిస్తానని, మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడంలో లైనిజం ద్వారా నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా కరీంనగర్ పట్టణంలోని స్థానిక 11వ డివిజన్ కట్టా రాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో సోమవారం వసంత పంచమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి పూజ, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్షరాభ్యాసం చేయించుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేకుండా వచ్చే విద్యా సంవత్సరంలో 30% ట్యూషన్ ఫీజు కూడా రాయితీ ఇస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్ తెలిపారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో సుమారు 30 మంది నూతన విద్యార్థులు అక్షరాభ్యాసం చేయించుకొని పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు. కరెస్పాండెంట్ దంపతులు గున్నాల క్రాంతికుమార్ అర్చనలతో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని మా పాఠశాలలో స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తున్నాము. ఈ వసంత పంచమిని పురస్కరించుకొని ఈరోజు అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చుకుంటూ పాఠశాల యాన్యువల్ ఫీజులో కూడా 30% రాయితీ ఇస్తున్నాము. అండ్ ఈ వసంత పంచమిని ప్రతి పాఠశాలలో, మా ఒక్క పాఠశాలనే కాకుండా కరీంనగర్లో నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో చాలా పెద్ద పండుగగా నిర్వహించుకుంటాము. పిల్లలకు కూడా ఇది చాలా పెద్ద పండుగ. సో ఈ వసంత పంచమి సందర్భంగా మా విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని కోరుకుంటున్నాను. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేపట్టారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 6, టీచర్ స్థానానికి 3 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో 2 అభ్యర్థులు గ్రాడ్యుయేట్ టీచర్స్ స్థానానికి
రెండింటిలోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల ఆశీస్సుల కొరకు ఇంటర్ జేఏసీ పక్షాన, ఎస్టీయు జేఏసీ పక్షాన, అదేవిధంగా తెలంగాణ పిఆర్టీయు జేఏసీ పక్షాన వీరు అధ్యాపక ఉపాధ్యాయుల ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ ఈసారి బరిలో ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ 15 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు ఎవరైతే ఓటరుగా నమోదైనారో తప్పకుండా ఒక 30 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీసును కలిగి ఉండి 6 సంవత్సరాల ఉపాధ్యాయ శాసన మండలి అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా, ఉపాధ్యాయుడిగా, మండల విద్యాశాఖ అధికారిగా, జిల్లా నోడల్ అధికారిగా, అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా మండలాలలో, మండలం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ఉపాధ్యాయ సంఘాలలో, ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరు ఉపాధ్యాయులను, అధ్యాపకులను కోరుకుంటూ, అదేవిధంగా బరిలో ఉన్నటువంటి మిత్రులు గౌరవ ఎవరైతే ఈ పోటీకి వస్తున్నారో శాసన మండలి సభ్యులుగా కార్పొరేట్ రంగానికి చెందినటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా అవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా 18వ మహాసభలు సోమవారం కరీంనగర్లోని కళాభారతిలో ప్రారంభమయ్యాయి. అంతకుముందు తెలంగాణ చౌక్ నుంచి కళాభారతి వరకు భారీ విద్యార్థి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8,200 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా విద్యా వ్యవస్థను నడుపుకునే దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హంగులకు, ఆర్భాటాలకే కేవలం పరిమితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, రోహిత్, ఇషాక్, సహాయ కార్యదర్శులు భోగేష్, శ్రీజ మరియు నాయకులు రాజు, సన్నీ, రిషికేష్, ఆకాష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లా మహాసభల్లోని విద్యారంగం గురించి, ఈ జిల్లాలో విద్యా అభివృద్ధి గురించి చర్చించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేలాగా పనిచేయడం లేదు. తొలి బడ్జెట్లోనే 15% నిధులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. విద్యాశాఖ మంత్రిని ఇప్పటివరకు నియమించలేదు. ఫుడ్ పాయిజన్స్ రెగ్యులర్గా నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు యూనివర్సిటీల్లో అభివృద్ధి కోసం కానీ, విద్యా సంస్థల అభివృద్ధి కోసం కానీ ఎక్కడ నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, అభివృద్ధి చేస్తున్న పరిస్థితి కానీ లేదు. ఉన్న దాంట్లో కాస్త టీచర్ పోస్టులు నింపి ప్రభుత్వ పాఠశాలలు బతికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఈ కరీంనగర్కి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. నిన్న ప్రవేశపెట్టినటువంటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోని తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడ ₹1 ఇవ్వలేదు. ఐఐటీలు, ఐఎంలు వేసుకొస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమైన పడుతున్నది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 8,225 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. దాంతోపాటు రానున్న బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ ఛార్జీలు పెంచినవని ప్రకటించారు. ఈరోజు మెస్ ఛార్జీలు కూడా ఎక్కడ కూడా ఈరోజు అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ విద్యార్థులు నాసిరకమైన భోజనం అందుతున్న పరిస్థితి. తక్షణమే రాష్ట్రంలో మెస్ ఛార్జీలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాంతోపాటు అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యారంగ అభివృద్ధి కోసం, విద్యారంగ మార్పు కోసం, దాంతోపాటు ఈ రాష్ట్రంలో, దేశంలో విద్యారంగ పరిరక్షణ కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. ఈ నెల 7న హైదరాబాద్లో 1,00,000 డప్పులు, 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కళామండలి అధ్యక్షుడు ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన
మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కదిలి రావాలని కోరారు. మందకృష్ణ మాదిగ సాధించిన ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు సంపన్న మాలలకు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. మాదిగ ఉపకులాల వారిగా ప్రతి ఒక్కరూ డప్పు పట్టి దర్బు వేయాలని పేర్కొన్నారు. కళామండలి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఈ మహారాలి ప్రదర్శనను విజయవంతం చేయాలని అన్నారు. మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1,000 గొంతులతో మన నిరసన తెలియజేయాలని చెప్పని, ఈ ప్రపంచానికి మనం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని చెప్పని ఒక ప్రదర్శన చేపట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాదిగలకే కాదు, మాలలకే కాదు పోరాటం. ఈ జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ యుద్ధం అనేది మాదిగలకే మధ్యలోనే కాదు, మాదిగలలో ఉన్నటువంటి 58 కులాలకు సంబంధించిన న్యాయమైన పోరాటం. ఈ పోరాటాన్ని జీర్ణించుకోలేక ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సంపన్న మాలలకు బుద్ధి చెప్పే విధంగా 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీటు పెట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డకు, ప్రతి మాదిగ బిడ్డకు, మాదిగ ఉపకులాలకు అందరికి కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున అందరూ హైదరాబాద్కు తరలి రావాలని చెప్పని జరగబోయే 7వ తారీఖు నాడు భారీ ఎత్తున 1,000 గొంతు 1,00,000 దప్పుల సందర్భంగా మా మహిళలు ప్రతి ఒక్కరూ జబ్బకు దప్పేసుకొని అందరూ వస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ ఇన్ఛార్జి డప్పు కళాకారుల ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న జరిగే మహాప్రదర్శనకు మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలు, మరి మాదిగ సామాజిక వర్గం కాకుండా అన్ని కులాలకు కృష్ణ మాదిగ నిరంతరం పోరాడింది కాబట్టి సంఘీభావంగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరూ మద్దతుగా భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విశ్వవిద్యాలయాల నిపుణులు ఉన్నత విద్యా అవకాశాలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ నుంచి ప్రయోజనం పొందారు. స్కాలర్షిప్ అవకాశాలు, స్టేట్మెంట్స్ ఆఫ్ పర్సెస్ దరఖాస్తు ప్రక్రియను నావిగేట్ చేయడానికి వ్యూహాలను రూపొందించడం గురించి చర్చించారు. తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వస్తున్నారని, విద్యార్థులు యుఎస్లోని మంచి యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. జెట్స్ చైర్మన్ జె సాగర్ రావు, ప్రిన్సిపల్ అనిల్ కుమార్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక సెమినార్ చేయడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ సెమినార్కి ఏంటంటే స్టూడెంట్స్కి కెరియర్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళు ఇండియా బయట చదవదలుచుకుంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమి కన్సిడర్ చేయాలి అనే ఆస్పెక్ట్స్లో స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్కి వెబ్సైట్ మీద ఇంకా బయట వేరే దగ్గర అవైలబుల్ లేని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కాలేజ్ మేనేజ్మెంట్కి, అటెండ్ అయిన స్టూడెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఈ ఆపర్చునిటీ మాకు ప్రొవైడ్ చేశారు. ఇంకా మేము స్టూడెంట్స్కి కూడా కాలేజ్ కూడా యాక్సెస్లో ఉంటాము, ఎందుకంటే మేము డైరెక్ట్గా అప్లికేషన్స్ రీడ్ చేస్తాం కాబట్టి స్టూడెంట్స్కి అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్, బయట కన్సల్టెంట్స్లా కాకుండా అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్. Assistant Director of Admissions for South Asia for Indiana University in Indianapolis, which is in the capital city of state of Indiana. Today I am here to talk and address the student about overall education in USA, what are the opportunities there, what kind of graduate and research assistantship the students will get, because this part of the Telangana, like it's unexplored and students don't know where to apply. They usually go to agents. So being a university rep, like we thought to come to the university directly and talk to the students, convey what కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలలో సోమవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. చదువుల తల్లి జ్ఞానదేవత అయిన శ్రీ మహాసరస్వతి అమ్మవారి పూజను విద్యా సంస్థలలో కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి మహాసరస్వతి పూజ, దేవి పూజ, అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాలలో పలువురు విద్యార్థులచే మానేరు విద్యా సంస్థల అధినేత కడారి సునీత, అనంతరెడ్డి దంపతులు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల లక్ష్య సిద్ధితో
చదివి ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు. విద్యలో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి వసంత పంచమి రోజునే జన్మించిందని ప్రతి ఒక్కరూ సరస్వతి అమ్మవారిని ప్రార్థించాలన్నారు, పూజించాలన్నారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సోమవారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కోర్టు చౌరస్తాలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణకు అన్యాయం చేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర నిరంకుశ వైఖరి ఎండగట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముసలి కన్నీరు కార్చుతుందన్నారు. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నాకర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చిల్లి గవ్వ కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఆకరఫ్ భాస్కర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిన్న నిర్మలా సీతారామన్ ఢిల్లీలో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా శోచనీయమని కూడా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ మెంబర్లు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు కావచ్చు, మరి వాళ్ళు గాడిద పనులు దొబ్బుతారా లేకపోతే మరి ఏం చేస్తారో మాకేం అర్థమైతే లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో 8 సీట్లు తెలంగాణ నుంచి ఇచ్చే బీజేపీ కూడా 8 సీట్లు ఇచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేస్తుందో అందులో డబల్గా ఈరోజు బీజేపీ ఎంపీలు ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉన్నది. కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా మనకు కేటాయించకపోతే కూడా ఒక్క ఎంపీ కూడా ఈరోజు మాట్లాడతలేదని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఓ వైన్ షాప్లో పర్మిట్ రూమ్ సప్లయర్స్గా పనిచేసే వ్యక్తి గుండెపోటుతో నారాయణ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ముస్తాబాద్ మండలం నామపూరు గ్రామానికి చెందిన తేవూరి నారాయణ 60 సంవత్సరాలు. అతనికి కూతురు, కుమారుడు ఉన్నారు. నారాయణ నిన్న పొద్దంతా పనిచేసి రాత్రి పర్మిట్ రూమ్లోనే పడుకొని ఉదయం లేచి టిఫిన్ చేసి వచ్చి పర్మిట్ రూమ్లో కూర్చొని ఉండగా హఠాత్తుగా కింద పడి మృతి చెందారు. అతిగా మద్యం సేవించడం వల్లనే గుండెపోటుకు గురయ్యాడని చెప్పారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీమాత విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. నిరుపేదలైన చెంచు కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు పాఠశాలలో పూర్వ విద్యార్థుల అందరం కలుసుకొని వసంత పంచమి వేడుకలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంది చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొల్లూరి హరిప్రసాద్, మాజీ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి, నాయకులు మాధసు సతీష్, కరుణాకర్, ఇబ్రహీం, సాగర్, దేవయ్య, ట్రస్ట్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 10 సంవత్సరాలలో కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. కోవిడ్ టైంలో కానీ ఇంకా వేరే ఏదైనా కార్యక్రమం కానీ ఈ 10 సంవత్సరాలలో రకరకాలుగా మేము విద్యార్థులకి కానీ గ్రామ ప్రజలకి కానీ రకరకాల సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలలో మేము రక్తదాన శిబిరం అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నాం. ఈ 10 సంవత్సరాలలో మేము దాదాపుగా 350 యూనిట్ల వరకు మేము సేకరించడం జరిగింది. అది ఎంతోమందికి ఉపయోగపడడం కూడా జరిగింది. గురువులకు పాదపూజ కార్యక్రమము, చెంచులకు చెద్దర్లు ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. ఇట్టి సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్ట్ మనం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు మేము నాంది చారిటబుల్ ట్రస్ట్ తయారు చేయకముందు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినాము. ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే ఒక్కసారి కలిసి మళ్ళీ విడిపోయే బంధం కాకుండా స్నేహబంధం అనేది ఎప్పటికీ చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుల గణన అవకతవకలు, సమగ్ర సర్వే జరగలేదు, మా పథకాలు కాపీ కొట్టారు,
తెలంగాణ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఘనంగా వసంత పంచమి వేడుకలు, చదువుల తల్లి ముందు అక్షరాభ్యాసాలు. విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ సర్కార్, కరీంనగర్లో కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.